పోక్స్కో కేసు అంటే తెలిసిందే కదా. ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, బొక్క మట్టుకు ఆకుకే. ఇలాంటి కేసులో మీరు ఇరికారు అంటే గ్రనేట్ పిన్ను పీకి కింద కూర్చున్నట్టే. రాజులే కాదు, రాజ్యాలు కూడా ఊలిపోతాయి. సో గైస్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరు చెప్తాను. ఈ వీడియోలో మనం మాట్లాడకపోయేది బండి భగీరథ్ గారు ఒక మైనర్ అమ్మాయి పైన పాక్సో కేసు యూజ్ చేశాడని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెట్టిన కేసు. పాక్సో కేసెస్ మటుకు పోలీసు వాళ్ళు చాలా పకడ్బందీగా చేస్తున్నారు. వాళ్ళకు దొరికిన చిన్న చిన్న మైనర్ డీటెయిల్స్ కూడా కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దానికి తోడు ఇప్పుడు మనోడు రిమాండ్లో ఉన్నాడు. ఖచ్చితంగా శిక్ష పడుతుందా, పడుతుందా పడదా? తండ్రి బండి సంజయ్ గారు నిజంగా ఇట్స్ ఎ వెరీ గ్రేట్ లీడర్. నిజంగా ఒక చిన్న పార్టీ కార్యకర్త నుంచి మొదలై ఇప్పుడు అతని స్థాయి, అతని స్థానం, అతని హోదా నిజంగా అమిత్ షా తర్వాత అమిత్ షాకు ఉన్న పవర్స్ ఏవైతే ఉంటాయో ఇతనికి ఉన్నాయన్నమాట బండి సంజయ్ కుమార్ గారికి.